చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో ఏ అధికారులు అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా టెన్షన్ పడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. కాల్ డేటాతో గుట్టు రట్టయ్యేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి కూడా అడ్డంగా బుక్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు లాయర్లు ఇప్పుడు వాళ్ళ కాల్ డేటా అడగడంతో ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ ఏం జరగబోతుంది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిపై అక్రమ కేసు పెట్టి రాజమండ్రిలో 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉంచగలిగాడు. కేసు విషయంలో ఏ ఆధారం లేకపోయినప్పటికీ వ్యవస్థల్ని తన చేతిలో పెట్టుకొని, వ్యవస్థల్ని చెరబట్టి, వ్యవస్థల్ని గుప్పిట పెట్టుకొని రకమైనటువంటి పని చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఒక దెబ్బ కొట్టారు. అది మామూలు దెబ్బ కాదు. కోర్టుని ఆశ్రయించారు. ఏమనయ్యా అంటే, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సందర్భంలో ఏ అధికారులు అయితే ఇన్వాల్వ్ అయ్యారో, ఏ అధికారులు అయితే అక్కడికి వచ్చారో, ఏ అధికారుల పాత్ర అయితే ఉందో ఆ అధికారుల కాల్ డేటా 48 గంటల కాల్ డేటా భద్రపరచాలని, కాల్ రికార్డ్స్ సేకరించాలని, అసలు నిజాలు కుట్ర కోణాలు వెలికి తీయాలంటూ వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకోవచ్చు, సరే కోర్టులో ఇంకా పూర్తి స్థాయిలో తీర్పు రాలేదు, మరి ప్రభుత్వం మారిన ఇబ్బంది ఏమీ లేదు అని. కానీ ఇక్కడే ఒక సంచలన అంశం ఏంటయ్యా అంటే, ట్రాయ్ ప్రకారం అంటే టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం 24 నెలలు అంటే 2 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క యూజర్ యొక్క కాల్ డేటా, కాల్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఈ ప్రభుత్వం మారిన తర్వాత 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత అప్పుడు కూడా ఈ రికార్డ్స్ తీసుకునేటువంటి అవకాశం రాబోయేటువంటి ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను దావోస్లో దాక్కున్నాను, నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, అసలు అది పోలీసులు వాళ్ళ యొక్క పరిధి మేరకు వాళ్ళు చేసేశారు, నాకు సమాచారమే లేదు, నేను ఈ దేశంలో లేను అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ సీఎంఓలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనుక్షణం ఈ కేసు గురించి కీలకమైనటువంటి అధికారులతో ఫాలో అప్ చేశారు. ఎవరెవరికి ఫోన్లు చేశారు, ఎన్నిసార్లు ఫోన్లు చేశారు, ఏం మాట్లాడారు, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు ఎటువంటి డైరెక్షన్లు ఇచ్చారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా బయటపడేటువంటి పరిస్థితి ఉండడంతో ఆ రోజు కేసులో ఏ అధికారుల పాత్ర అయితే ఉందో వాళ్ళందరూ టెన్షన్ పడేటువంటి పరిస్థితి. వాళ్ళే కాదు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అయితే ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇవాళ 17 అనేటువంటి దాంట్లో సుప్రీంకోర్టులో భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన తర్వాత అది చీఫ్ జస్టిస్ గారి ముందుకు వెళ్ళడం జరిగింది. త్రిసభ్య ధర్మాసనం దాని మీద విచారణ జరపబోతోంది. అంటే మళ్ళీ మొదటి నుంచి వాళ్ళు వాదనలు విన్న తర్వాత త్రిసభ్య ధర్మాసనం ఒక తీర్పు ఇస్తుంది. ఖచ్చితంగా త్రిసభ్య ధర్మాసనంలో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా తీర్పు వస్తుందని న్యాయ నిపుణులందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్క ఆధారము లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర. అయితే ఇప్పుడు ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికి కనుక వ్యతిరేకంగా తీర్పు వస్తే అది ఒక చంద్రబాబు నాయుడు గారికే వర్తిస్తుందా అంటే కాదు. గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళకి, ఇప్పుడు ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళకి, కేంద్ర మంత్రులకి, రాష్ట్ర మంత్రులకి, ప్రధానమంత్రులకి, గత ప్రధానమంత్రులకి అందరికి కూడా ఈ కేసు అంశం ఖచ్చితంగా అమలవుతుంది. అంటే అమలయ్యేటువంటి పరిస్థితి వస్తే అప్పుడు వాళ్ళందరూ కూడా గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసమో, సంక్షేమం కోసమో, పరిపాలనలో భాగంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి వాళ్ళు రాబోయే ప్రభుత్వాలు కక్ష తీర్చుకుంటే దానికి బలవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఈ తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు గారి కేసులో కాదు, గత 4.5 సంవత్సరాల్లో అక్రమ కేసులు పెట్టిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళందరూ అనుకోవచ్చు మర్చిపోతారు, వదిలేస్తారు, లేకపోతే వాళ్ళు ఒత్తిడి చేస్తే చేశామంటే మనం సైడ్ అయిపోవచ్చు అని. నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి చేస్తే నేను ఒకటి ఆలోచించమంటున్నా ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ పోలీసులు కానీ, ఈ ప్రభుత్వ అధికారులు కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి చేస్తే మీ కుటుంబ సభ్యుల మీద, మీ బిడ్డల మీద, మీ ఇంట్లో వాళ్ళ మీద, మీ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేయమని చెబితే మీరు ఆ పని చేస్తారా? చేయరు కదా. మరి సామాన్యుల విషయంలో ఎందుకు? డబ్బు కోసమా, కులం కోసమా, మతం కోసమా, అధికారం కోసమా, ప్రమోషన్ల కోసమా, ఇలాంటి ప్రలోభాల కోసం తప్పుడు పనులు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గతంలో లోకేష్ గారు ఒక మాట అన్నారు, నేను రెడ్ బుక్ పెట్టాను, తప్పుడు కేసులు పెట్టి తప్పుడు పనులు చేసినటువంటి వాళ్ళని రాబోయే ప్రభుత్వం ఎంక్వైరీ చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుందంటే దాన్ని మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది కొంతమంది. అయ్యా,
ఆయన చెప్పింది తప్పుడు పని చేసిన వాళ్ళని, తప్పుడు విధానాలను ఫాలో అయినటువంటి వాళ్ళని మీరు తప్పు చేయనప్పుడు మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీ జోలికి వస్తారని మీరెందుకు ఆలోచిస్తున్నారు? అంటే మీరు తప్పుడు పనులు చేశారా? తప్పుడు కేసులు పెట్టారా? తప్పుడు అరెస్టులు చేశారా? తప్పుడు విధానాలు మీరు పాటించారా? అరెస్టుల విషయంలో కానీ, కేసుల విషయంలో కానీ అనేది మీరే ఒప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఈ 4.5 సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పుడు కేసుల మీద రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకుంటారు.